హిందువులను సంఘటితం చేయడానికి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లుగా కృషి చేస్తుందని ఇస్కాన్ రూరల్ యూత్ డైరెక్టర్ డాక్టర్ రామలక్ష్మణ్ దాస్ అన్నారు. ఇందులో భాగంగానే గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా హిందూ సమ్మేళనాలను నిర్వహిస్తుందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వివేకానంద నగర్ బస్తీ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో నల్గొండ నగరంలోని న్యూ స్కూల్ ఆవరణలో హిందూ సమ్మేళనం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ రామలక్ష్మణ్ దాస్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పట్టణాలలోని అన్ని బస్తీలతో పాటు గ్రామాలలో సైతం హిందూ సమ్మేళనాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని తెలిపారు. హిందూ సమ్మేళనానికి హిందువులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయడం సంతోషదాయకమని అన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. విశిష్ట అతిథి నందిదీపం మల్లేశం మాట్లాడుతూ హిందూ సమ్మేళనాల ద్వారా హిందువులను సంఘటితం చేయడమే కాకుండా హిందువులు చేయాల్సిన పనులను వివరిస్తూ వారిని చైతన్యం చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్క హిందువు తమ ఆచార వ్యవహారాలను పాటిస్తున్నప్పటికీ సమాజ ఉన్నతికి కూడా పాటుపడాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ కార్యవాహ మంత్రి ప్రగడ శ్రీధర్రావు, విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి నల్గొండ విభాగ్ సంయోజక బుద్దే సత్యవతి, స్థానిక కార్పొరేటర్ గంట్ల అనంతరెడ్డి, వివేకానంద నగర్ హిందూ బస్తీ సమ్మేళన సమితి అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఏల వెంకటేశ్వర్లు, కోశాధికారి కర్ణాటి యాదగిరి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని విజయవంతంగా ఈ పని నిర్వహిస్తున్న సందర్భంగా హిందూ సంఘటన కోసం పాటుపడుతున్నటువంటి సంస్థ ఈ 100 సంవత్సరాల శతాబ్ది కాలంలో దేశవ్యాప్తంగా నగరాలైతే ప్రతి బస్తీలోనూ, గ్రామీణ క్షేత్రమైనట్టయితే 10 గ్రామాలకు ఒక ఉపమండలం అనే పేరు మీద ఉపమండల వారీగా హిందూ సమ్మేళనాలని సమాజం చేత నిర్వహింపచేస్తున్నది. ఆ క్రమంలో ఇవాళ మన నల్గొండలో ఈ బస్తీలో విజయవంతంగా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమం పూర్తయింది. సుమారుగా 2-2.5 వేల మంది హిందూ బంధువులు ఇక్కడ పాల్గొన్నారు. స్థానికంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడున్న హిందువులందరికీ సమాచారం ఇచ్చి వాళ్ళందరినీ ఇక్కడికి ఆహ్వానిస్తూ వాళ్ళందరికీ హిందూ సంఘటన యొక్క ఆవశ్యకత, అట్లనే హిందువుగా నేను నా ఇంటిలో చేయవలసినటువంటి పనులు, నేను తప్పనిసరిగా ఆచరించవలసినట్టుగా విషయాలు సమాజం కోసమై, నేను నా వ్యక్తిగతంగా ఆచార వ్యవహారాలు ఏమున్నప్పటికీ సమాజం యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని తప్పనిసరిగా నా కుటుంబంలో జరగవలసినట్టుగా మార్పులు, సమాజంలో ఉన్న మిగతా సామాజిక వర్గాలతో నేను వ్యవహరించాల్సిన తీరు, ప్రకృతితో నేను ఉండవలసినటువంటి పద్ధతి, ప్రకృతి సంరక్షణకు సంబంధించిన వ్యవహారము, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని హిందూ సమ్మేళనాల్ని అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలానే ఇవాళ ఈ నల్గొండ జరిగినట్టుగా హిందూ సమ్మేళనం కార్యక్రమం కూడాను విజయవంతంగా ఇవాళ ముగిసింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో వివేకానంద బస్తీలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాదాపు 2500 మంది పాల్గొన్నారు. ఇక్కడ ఎంతో చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించినాము. ఈ కార్యక్రమానికి మాకు చాలామంది వ్యక్తులు సహాయ సహకారాలు అందించారు. అలాగే న్యూ స్కూల్ యాజమాన్యం వారి యొక్క స్కూల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి సమ్మతించినందుకు గంట్ల అనంతరెడ్డి గారికి మరియు వారి యాజమాన్యానికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశవ్యాప్తంగా హిందూ సమ్మేళనానికి ఆర్ఎస్ఎస్ తరపున, రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ తరపున మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి దేశవ్యాప్తంలో జరుగుతున్నాయి. ప్లస్ మన బస్తీలో, ఈ వివేకానంద బస్తీలో కూడా జరుగుతుంటే 20-2500 మంది అందరూ మన బంధువులు అంటోళ్ళు వచ్చి విజయవంతంగా నిర్విఘ్నంగా పూర్తి చేసినందుకు అందరికీ మా కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మన భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాల సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా, ప్రతి పట్టణంలో కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా మన నల్గొండ జిల్లాలో ఈ వివేకానంద నగర్ కాలనీలో నిర్వహించడం జరిగింది. సో దీనికి పట్టణ వాసులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సో దానికి సహకరించినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళనంలో భాగంగా నీలగిరి
వివేకానంద బస్తీ 36, 35వ డివిజన్లకు సంబంధించినటువంటి ఈ యొక్క సమ్మేళన కార్యక్రమము న్యూస్ పాఠశాల వేదికగా చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. ఈ యొక్క 2 డివిజన్లకు సంబంధించినటువంటి హిందూ బంధువులందరూ కూడా అత్యధిక ఉత్సాహంతో సకుటుంబ సమేతంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ ఉన్నారు. ఇంత మంచి సత్కార్యానికి ఈ యొక్క పాఠశాల వేదిక కావడము ఈ పాఠశాల వ్యవస్థగా చాలా ఆనందదాయకము. చిన్నారుల యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు, మన యొక్క సాంప్రదాయము సంస్కృతి వర్ధిల్లే విధంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంత చక్కటి కార్యక్రమంలో మమేకమై తోడ్పాటును అందిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదం తెలియజేస్తూ ఉన్నాము. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్.